హాయ్ అండి. ఇది మహాకాళేశ్వరం అని చెప్పేసి ఒక ఆలయం అండి, రాజమండ్రిలో ఉంటుంది. ఎదురు ఎంట్రన్స్ అలా ఉంది, దాని తర్వాత ఎదురుగుండి ఇలా ఉంటుంది. స్టార్టింగ్ అండి ఇందులోన వినాయకుడితో స్టార్ట్ చేశారు. ఇదిగోండి ఇలా ఉంటుంది శ్రీ వినాయకుడు. నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు రాజమండ్రి వచ్చారంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ని, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయ్యప్ప స్వామి, నెక్స్ట్ శివపార్వతులండి. నెక్స్ట్ ఇంకోండి అర్ధనాదేశ్వరుడు, ఇంకా నెక్స్ట్ వీరభద్రుడు. నెక్స్ట్ అండి చాలా మంది ఉన్నారండి ఇక్కడ, క్రౌడ్ ఉంది. ఇది జ్యోతిర్లింగం. ఇక్కడ అందరూ కాయిన్ నుంచోబెడుతున్నాడు. ఇక్కడ మా బ్రదర్ నుంచోబెడుతున్నారు కాయిన్. ఏం కోరుకున్నాడో తెలియదు నాకు కూడా. ఇంకా ఇంకొక బ్రదర్ నుంచోబెట్టాడండి కాయిన్ని. నేను కూడా ట్రై చేస్తున్నాను. అలా ఉంచబడుతున్నారండి. పాష్ నేను కూడా ఉంచబడుతున్నారండి కాయిన్ని. పెట్టే కాయిన్ని బాగా నుంచింది. సరే ఇంకా మీకు చూపిస్తే ఇంకా చాలా ఉన్నదండి. నెక్స్ట్ నటరాజమూర్తి అంటండి, హరిహరమూర్తి అవతారం. నెక్స్ట్ కాలభైరవుడు అండి. ఉన్నాయి అవతారం అండి. ఇలా చాలానే ఉన్నాయండి ఇక్కడ మొత్తం. కుబేర అవతారం ఇక్కడ చూడండి, మంచిగా చాలా బాగా చేశారు. అవి అక్కడ ఉన్నాడు, ఆడుకుంటున్నారు కదండి. అవతారం అండి. బాల త్రిపుర సుందరి, గాయత్రీ దేవి అవతారం అండి. నెక్స్ట్ ఇంకా అన్నపూర్ణాదేవి అవతారం అండి. లలితా త్రిపుర, ఇటు వెళ్ళి అటు వస్తాడేమో. ఎక్కడికి వెళ్ళాడు తెలుసు కదా.
శ్రీచక్రం ఇక్కడ కూడా మేము పెట్టాం లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇది శ్రీచక్రం అండి. ఇక్కడ లాస్ట్ టైం మేము నుంచోబెట్టాం తెలుసా, లాస్ట్ టైం టెంట్ ఎలాగా. ఉంటాడు రౌండ్ త్రిమూర్తి అవతారం. మీరు రాజమండ్రి వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడైనా ఒక్కసారైనా వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. వెంకటేశ్వర స్వామి అవతారం అంటే అండి. ఫోటో తీసుకున్నామా? ఎవరు హవియా? లక్ష్మి, సంతాన లక్ష్మి. ఇలా లైన్గా ఉంటాయండి. మొత్తం అన్ని దేవుళ్ళు మొత్తం ఉంటారు, చుట్టూ ఉంటారు. మధ్యలోనేమో శివుని గుడి ఉంటుందండి, శివయ్య గుడి బాగుంటుంది. అది కూడా 4 గంట స్తంభాలు ఉంటాయి మధ్యలో. ఉంటారు. మత్స్య అవతారం, రాముని అవతారాలండి ఇవి. ఇది వరాహ అవతారం అండి. ఇది నరసింహ అవతారం అండి. ఇది వామన అవతారం అండి. ఇవి నవలింగ పరశురాముని అవతారం అండి. ఎక్కడ ఫోటో దిగిన ఇది బద్రీనాథ్ అవతారం అండి. అవతారం అండి. ఇంకా అలా ఉంటుంది మధ్యలో నవగ్రహాల టెంపుల్ అది. దాని తర్వాత ఫుల్ అండి, ఇది మెయిన్ అనమాట, మెయిన్ టెంపుల్ ఇది అనమాట. ఇది ఇదిగోండి. మీకు కనిపిస్తున్నారో లేదండి, చూడండి.
ఇది కాళీమాత అండి. కాళీమాత అండి. మీకు 3 చూపించాను కదా గజ స్తంభాలు.